చేదు లేని పెరుగు కాకరకాయ శాకం. శాకం అంటే కర్రీ. మేమైతే చిన్నప్పుడు కర్రీని శాకం అని అంటుండే. మీలో ఎవరైనా శాకం అని అనేవాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. అబ్బా కాకరకాయనా చేదుంటది అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ. కాకరకాయ తెల్లదైనా సరే, నల్లదైనా సరే నేను చూపిస్తున్నట్టుగా పీసెస్ కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత కాకరకాయ వక్కలు మంచిగా ఊరుతాయి. ఊరిన కాకరకాయ వక్కల్ని తీసుకొని మంచిగా పిండి ఆ రసం తీసేస్తే దాంట్లో నుంచి చేదు పోతది. నమ్మలరానోళ్ళు ఎవరైనా ఉంటే గింజలు అవాయిడ్ చేయండి. నాకైతే సీడ్స్ ఇష్టం, అందుకే నేను వేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాకరకాయ ముక్కలు వేసుకొని కలియమాకు, పసుపు, ఉప్పు వేసుకొని కలిపేసి స్టవ్ సిమ్ లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ ఉడికించాలి. తర్వాత అల్లం వెల్లిపాయ ముద్ద, ధనియా పౌడర్, పెప్పర్, కారం వేసుకొని వక్కలు మునిగేని వాటర్ వేసుకొని ఉడికించాలి. కాకరకాయ వక్క 90% ఉడికిన తర్వాత 2 గంటల పెరుగు వేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేస్తే పెరుగు కాకరకాయ శాకం రెడీ.